మిత్రులారా నమస్తే. ఇవాళ పరమ పవిత్రమైన సకల దేవతలచే స్తుతింపబడిన శంభుదేవుడి స్తోత్రాన్ని పారాయణం చేసుకొని ఆ శంభుడి అనుగ్రహాన్ని పొందుతాం. పరమశివుడు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసిన తర్వాత తపోభూమిలో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అయితే తారకాసుర సంహారం జరగాలంటే పార్వతీ పరమేశ్వరులు కలవటం వల్ల సంభవించబోయే కుమారస్వామి వల్లనే తారకాసుర సంహారం జరగాలి. అంటే ఆయనలో కామోద్దీపన రేకెత్తించాలి. అందుకు దేవతలంతా మన్మధుని ఆ బాధ్యత తీసుకోవడానికి ఒప్పించారు. మన్మధుడు సందర్భం చూసి శివుడిపైకి పూలబాణం వదిలాడు. శివుడికి తపోభంగం కలగడము, మూడవ కన్ను తెరవడము, మన్మధుడు భస్మరాశి కావడం మనకు తెలిసిన విషయమే. ఆ భస్మరాశి నుంచి చిత్రకర్మ అనే గణనాయకుడు ఒక బొమ్మను తయారు చేసి ప్రాణప్రతిష్ఠ చేశాడు. వాడు శివుడి యొక్క క్రోధాగ్నికి భస్మమైన మన్మధుడి రాశి నుంచి, ఆ భస్మరాశి నుంచి ఉత్పత్తి అయ్యాడు కాబట్టి వాడు ఒక రకమైన వ్యగ్రతతో ఉన్నాడు. అందుకని వాడిని చూస్తూనే బ్రహ్మ భండా భండా అన్నాడు. వాడే భండాసురుడు. ఆ భండాసురుడు పరమశివుని అనుగ్రహం కోసం తపస్సు చేసి ఆ శివుణ్ణి మెప్పించి తనతో ఎవరైనా యుద్ధానికి వస్తే ఆ ఎదురుగా ఉన్న వ్యక్తిలోని శక్తి సగభాగం తనకు వచ్చేలాగా, ఈ బ్రహ్మాండంలో ఎవరు తనపై అస్త్రశస్త్రాలు ప్రయోగించినా అవి తనపై పని చేయకుండా ఉండేలాగా ఆయన అనుగ్రహాన్ని పొందాడు. ఆ వరగర్వం చేత, వాడి అజ్ఞానం చేత సకల సృష్టిలో కేవలం ఆ రాక్షసులు మాత్రమే, భండాసురుడు, ఆ బూడిద రాశి నుంచే ఉత్పత్తి అయినటువంటి విశుక్రుడు, విషంగుడు, అలాగే ఎంతోమంది రాక్షస సేన, వీళ్ళు మాత్రమే సంతోషంగా ఉండాలి. మిగిలిన సృష్టిలో ఏ జీవరాశిలో సంతోషం ఉండకూడదనే దుర్బుద్ధి చేత సకల జీవరాశిలోకి సూక్ష్మ రూపంలో ప్రవేశించి వారిలోని రసోత్పత్తిని నిర్మూలించారు. ఫలితంగా అందరూ నిర్వీర్యమైపోయారు. అందరి మొహాల్లో నిర్వేదం తాండవిస్తోంది. సృష్టి స్తంభించబోయే పరిస్థితి. అప్పుడు దేవతలు శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు. శ్రీ మహావిష్ణువు ఆ భండాసురుని సంహరించగలగడం కేవలం మరో బ్రహ్మాండంలోని లలితాపరాభట్టారికా శక్తి చేత తప్ప మరొకరి వల్ల కాదని, అందుకు మొదట శంభుడి అనుగ్రహం పొందాలని వారిని సూచించడం జరిగింది. అప్పుడు దేవతలంతా ఆ మరో బ్రహ్మాండంలోని చిదాకాశంలోని కరాన త్రిశూలం, ఉరాన ఎముకల పేరు, శిరాన నెలవంకను ధరించి లీలాతాండవలోలుడైనటువంటి ఆ పరమశివునికి శిరస్సు వంచి నమస్కరిస్తూ 10 శ్లోకాల స్తోత్రం చేయడం జరిగింది. జయఫాల నయన శ్రితలోల నయన సితశైల నయన శర్వా, జయ కాల కాల జయ మృత్యు మృత్యు జయ దేవ దేవ శంభో, జయ చంద్రమౌళి నమదింద్రమౌళి మణిసాంద్ర హేళి చరణ, జయ యోగ మార్గ జితరాగ దుర్గ మునియాగ భాగ భర్గా, జయ స్వర్గవాసి మతివర్గ భాసి ప్రతిసర్గ సర్గ కల్పా, జయ బంధు జీవ సుమబంధు జీవ సమసాంధ్యరాగ జూటా, జయ చండ చండ తరతాండవోగ్ర భర కంపమాన భువన,
జయ హార హీర ఘన సార సారతర శారదాభ్రరూపా జయ శృంగి శృంగి శృతి భృంగి భృంగి భృతి నంది నంది వినుతి జయ కాళకంఠ కలకంఠ కంఠ సురసుందరి స్తుతశ్రీ జయ భావజాత సమభావజాత సుకళాజిత ప్రియా హ్రీ జయ దగ్ధ భావ భవ స్నిగ్ధ భావ భవముగ్ధ భావ భవనా జయ రుండమాలి జయ రూక్ష వీక్ష రుచిరుంద్ర రూప రుద్రా జయ నాసికాగ్ర నయనోగ్ర దృష్టి జనితాగ్ని భుగ్న విభవా జయ ఘోర ఘోర తరతాప జాప తప ఉగ్ర రూప విజిత జయ కాంతి మాలి జయ క్రాంతి కేళి జయ శాంతి శాలి శూలి జయ సూర్య చంద్ర శిఖి సూచనాగ్ర నయలోచనాగ్ర ఉగ్రా జయ బ్రహ్మ విష్ణు పురుహూత ముఖ్య సుర సన్నుతాంఘ్రియుగ్మా జయ ఫాల నేత్ర జయ చంద్ర శీర్ష జయ నాగభూష శూలి జయ కాల కాల జయ మృత్యు మృత్యు జయ దేవ దేవ శంభో జయ కాల కాల జయ మృత్యు మృత్యు జయ దేవ దేవ శంభో జయ కాల కాల జయ మృత్యు మృత్యు జయ దేవ దేవ శంభో. మిత్రులారా, సకల దేవతల్ని ఆ శంభుడు అనుగ్రహించిన విధంగానే మనల్ని కూడా అనుగ్రహించాలని మనపూర్వకంగా ప్రార్థిస్తూ శుభం భూయాత్. స్వస్తి.